కాజీపేట మండలం 47వ డివిజన్ అధ్యక్షుడు ఎస్కే అస్గర్, మైసారపు సిరిల్ లారెన్స్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు బాపూజీ నగర్లోని ముంపు ప్రాంతాలని సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగానే ఈసారి వర్షాకాలం కూడా కురిసిన వర్షాలకు బాపూజీ నగర్లోని ముంపు ప్రాంతాలు వరదలకు గురైన విషయం విదితమే అని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం అందించని వరద బాధిత సహాయార్థం 15,000 మరియు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు కాంగ్రెస్ ప్రభుత్వం తరపున వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి తరపున ముంపునకు గురైన కుటుంబాలకు ప్రతి ఇంటికి అందజేయడం జరిగిందని అన్నారు. అదే విషయంపై మంగళవారం రోజు బాపూజీ నగర్లోని ముంపు ప్రాంతాలను సందర్శించి ప్రతి ఇంటికి వెళ్లి వారి మాటల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన వరద బాధిత సహాయం, సంక్షేమ పథకాలు, అలాగే డివిజన్లో జరిగే అభివృద్ధి గురించి ప్రజలకు, ప్రతిపక్షాల నాయకులకు తెలియజేయడం జరిగిందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా బాపూజీ నగర్ ప్రాంతాన్ని స్లమ్ ఏరియాగా గుర్తించలేదు. అదేవిధంగా దళితులు ఎక్కువగా ఉన్నవారిగా కూడా గుర్తింపు లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు 47వ డివిజన్ పై ప్రత్యేక దృష్టితో సుమారు 2,50,00,000 రూపాయల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని వారు గుర్తు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా అర్హులైన వారిని గుర్తించి పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని వారన్నారు. గత 2 రోజుల క్రితం ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేస్తూ బాపూజీ నగర్ ప్రాంతాన్ని సందర్శించి డివిజన్లో ఎటువంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకురాగలరని ప్రజలను కోరడం జరిగింది. అయితే కొంతమంది ఇరుపక్షాల నాయకులు దానిని సహించలేక దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. ఏ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందో ప్రజలకు తెలుసని వారన్నారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తున్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఎస్కే అస్గర్, మైసారపు సిరిల్ లారెన్స్, ఇప్ప శ్రీకాంత్, దొంగుల కుమార్ యాదవ్, తమ్మిడి మధు, బిలాల్, బార్ల రాజ్ కుమార్, సల్లూరి నాగేశ్వరరావు, క్రాంతి భరత్, రాజు తదితరులు పాల్గొన్నారు. 47వ డివిజన్ల బూర్దిగడ్డ, బాబూజీ నగర్, శాంతినగర్, భవన్ నగర్, పోచమ్మగుడి ఏరియా ఇదంతా స్లమ్ ఏరియా. గత 30 సంవత్సరాలకి వెళ్ళి ఇది స్లమ్ ఏరియా కింద మున్సిపాలిటీలో రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటికెళ్ళి 14 సంవత్సరాలకి వెళ్ళి ఈ బూర్దిగడ్డ ప్రాంతము, బాబూజీ నగర్ ప్రాంతము ఇప్పటికీ మునిగిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నా ఇల్లు కూడా ఉన్నది, మా అధ్యక్షుని ఇల్లు కూడా ఉన్నది ఇక్కడ ఉన్న వాళ్ళకు. అప్పటికెళ్ళి మేము ఎన్నోసార్లు శానిటేషన్ ప్రాబ్లం ఉన్నది మొత్తుకోవడం జరిగింది. ఇట్లా ప్రాబ్లం ఉన్నది ఇక్కడ, నాగుల చెరువు కట్ట మీద మొత్తం మూసుకుపోయింది అని అప్పుడున్న ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. రీసెంట్గా ఇప్పుడు 10 సంవత్సరాలకి వెళ్ళి కార్పొరేటర్గా వహిస్తున్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలకి వెళ్ళి బూర్దిగడ్డలో చూసింది లేదు. వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడ ప్రజలకు తెలిసి, ఇప్పుడు మేము ప్రజల మధ్యలోనే కూర్చున్నాం, ఇక్కడే వాడాలని కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఏదో మీడియా పాయింట్లను అక్కడిక్కడ కాదు, ఎక్కడైతే సమస్య ఉన్నదో అక్కడనే మేము కూర్చొని ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇదే 5 సంవత్సరాలకి వెళ్ళి శంకు నర్సింగ్ గారు కార్పొరేటర్గా ఉంటుంది. 5 సంవత్సరాలకి వెళ్ళి బూర్దిగడ్డ కానీ బాబూజీ నగర్ ఎక్కడైనా పర్లే వచ్చి ఎట్లా మోర్లు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి ఎప్పుడన్నా చూసినరా? నిన్న ఆయన అనుచరులతో పెట్టించి ఎమ్మెల్యే గారిని మేము బతిలాడుకున్నాం. సార్ మాకు ఇక్కడ కార్పొరేటర్ లేరు, మీరు ఒకసారి రండి సార్, మీరు వస్తారన్న మా ఇక్కడ అధికారులు పనిచేస్తారు అని చెప్పి మేము మా కాంగ్రెస్ ఉన్న నాయకులం అందరం కలిసి 40 డివిజన్ల నాయకులం అందరం కలిసి బతిలాడుకొని మన మూర్లు ఎట్లా ఆగిపోతాను ఏందని చెప్పి రైల్వే అధికారులతో మాట్లాడి కలుపుకొని ఈఎల్ఎస్ దగ్గరికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి, మేయర్ గారిని తీసుకొచ్చి, గతంలో కూడా తీసుకొచ్చి అక్కడ చూపించి చేసి అవన్నీ టిప్పర్లు పెట్టి మొత్తం దిగిపోయడం జరిగింది రైల్వే అధికారులు. మళ్ళీ రీసెంట్లీ కూడా నిన్న నాయనన్న పాదయాత్రలో కూడా మళ్ళీ అందరినీ కమిషనర్ అందరినీ పట్టుకొచ్చి ఇదంతా చూపించి మొత్తం చేయించి ఇక్కడ ఉన్న క్లినిక్ అన్ని చేయించడం జరిగింది. కానీ ఏ రోజు కూడా స్థానిక కార్పొరేటర్ కాదు, మా దాంట్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీ దొంగలు ఉన్నారు. వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారిని, గతంలో ఎమ్మెల్యే గారు నిలబడి కూడా వాళ్ళని ఎమ్మెల్యే గారితో తిరుక్కుంటూ వాళ్ళని ఎమ్మెల్యే గారికి చేయకుండా వేరే వాళ్ళకి చేసిండ్రు. ఇప్పుడు కూడా అదే పని చేస్తుండ్రు వాళ్ళు. ఎందుకంటే పార్టీని, ఎమ్మెల్యే గారిని, పార్టీలో ఉన్న క్యాడర్ని పక్కకు పడుతుండ్రు. ఎందుకంటే వాళ్ళకు కూడా మేము కబదారు చెప్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి కార్పొరేషన్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ 47 డివిజన్లో జెండా ఎగురుతుంది. ఇంకో విషయం చెప్తున్నాను, 69 మందికి మేము ఇక్కడ గవర్నమెంట్ సర్వే ప్రకారం మునిగిపోతే కలెక్టర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి విన్నపం చెప్పినాం, ఫోటోలు పంపినాం. సార్ ఇక్కడ అన్ని మునిగిపోతారు, ఇల్లు మునిగిపోతాయి, ఫోటోలు కనిపించలేదు, 47 డివిజన్లో మునిగిపోతున్నాయి సార్, ఇట్లా స్లమ్ ఏరియా సార్ మేము చెప్పు, మా ఉన్న కాయర్ మొత్తం చెప్పడం జరిగింది. చెప్పడంతో ఇమీడియట్లీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక సర్వేయర్లను పంపించి వర్షంలోనే మొత్తం ఇల్లు వెళ్ళకుండా, అందరి ఇల్లు వెళ్ళకుండా తిరిగి ఎవరెవరు ఇల్లు పోయినాయి, ఎవరెవరు బియ్యం మునిగిపోయినాయి అన్ని టోటల్గా తిరిగి 69 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. 47వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు.
గత 20 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్. అది వరద బాధితులకైనా దేనికైనా ఎటువంటి సాయం చేయలేదు. 2 సంవత్సరాల కింద మా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చి ఇక్కడ ముప్పు ప్రాంతంలో ఉన్న 47వ డివిజన్ బూడిదిగడ్డకు చెందిన వాళ్ళకు ఉన్న వర్షాకాలంలో సీఎం ఇచ్చిన ప్రతి ఇంటికి 15,000 ఇవ్వడం జరిగినది. ఇంకోటి వాళ్ళకు ఎక్కడైతే డ్యామేజ్ అయిన వాళ్ళ ఇళ్ళ నీళ్ళు వచ్చి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుందని తెలుసుకున్న వెంటనే మా ఎమ్మెల్యే గారు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు వాళ్ళకు ప్రతి పేదవాళ్లకు అన్నం నెల రోజు రేషన్ వాళ్ళకు పంపించడం జరిగింది. ఇంకోటి మా డివిజన్లో మొత్తం వచ్చేసి అభివృద్ధి అంటే 2,50,00,000 నుంచి 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. బోడగుట్టకు అయితేంది, బాలాజీ నగర్కి అయితేంది, భవానీ నగర్కు రోడ్లు వేయడం జరిగింది. కొందరు నిన్న అట్లా వీడియో పెట్టడం జరిగింది. ముప్పు ప్రాంతంలో ఉన్న 47వ డివిజన్ మన బూడిదిగడ్డకు వాళ్ళు సెలెక్ట్ చేసి కొందరికి అమౌంట్ వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగిందని చెప్పిన, కానీ ఇది అయితే వాస్తవం కాదు. వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళే ఎంక్వైరీ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మునిగిన ఇల్లు ఉన్నది, దాని పక్కకు బిల్డింగ్ ఉన్నది, హైట్లో ఉన్నది, వాళ్ళకి ఏవైతే ఇల్లు మునిగి ఉన్నాయో వాళ్ళకుండానే వేయడం జరిగింది. నిరుపేదలు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎవరైతే బాగా నష్టపోయిన వాళ్ళు వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళు గుర్తించి వాళ్ళే రాసుకుపోయి వాళ్ళే ఫోటోలు తిప్పుకొని వాళ్ళే ఇవ్వడం జరిగింది. ఇలా ఎటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు హస్తం లేదు. ఇంకోటి బియ్యం అంటారా, రేషన్ కూడా అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది పార్టీకి అర్థంగా మేము చేసింది. అది ఎవరు బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, పార్టీకి అతీతంగా ప్రతి ఒక్క ఇంటికి చేరవేసినాం మేము. ఇది రేషన్ కిట్లు అలా పార్టీకి అతీతంగా ఇచ్చినాం మేము. మా పార్టీ మీ పార్టీని కాదు. ఇందిరమ్మ ఇల్లులు కూడా బీజేపీ వాళ్ళకి ఇచ్చినాం. బోడగుట్టల బీజేపీ వాళ్ళు అక్కడ అధ్యక్షుడు, ఇక్కడ మా 47వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కూడా మన ఇందిరమ్మ ఇల్లు శ్రీకాంత్, ఆయన పేరు శ్రీకాంత్, ఆయనకు కూడా ఇల్లు ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నుంచి కూడా మహిళా అధ్యక్షురాలు ఆమెకు కూడా ఇవ్వడం జరిగింది. అనుపమ ఆమె పేరు, వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పార్టీకి అతీతంగా మా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పార్టీకి అతీతంగా చేసే పనులు. నా పేరు కుమార్ యాదవ్, నేను మాజీ డివిజన్ అధ్యక్షుని. గతంలో దాదాపుగా 20 సంవత్సరాల కానుండి దాస్యం కుటుంబం మాత్రమే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళన్న మంత్రి, ఆయన ఎమ్మెల్యే. కానీ ఆయన మా 47వ డివిజన్ను డెవలప్ చేయలేదు. ఎందుకు డెవలప్మెంట్ చేయలేదంటే ఇక్కడ కబ్జా చేయడానికి ఆయన జాగా లేదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం దళితులు ఉంటారు, ఈడ చిన్న కుటుంబాలు ఉంటాయి, ఈడ జాగా తక్కువ ఉంటుంది, ఈడ జాగా రేటు తక్కువ ఉంటుంది. కాబట్టి ఈడ ఆయన కబ్జా చేయడానికి జాగా లేదు కనుక ఈ 47వ డివిజన్ను 20 సంవత్సరాల కానుండి ఆయన ఏమాత్రం డెవలప్ చేయలేదు. ఇంకోటి ఏంటిదంటే ఆయన అనుచరులు కనీసం ఆయన అనుచరులైనా ఇక్కడ చేద్దామనుకుంటే ఇక్కడ అంతా మేమంతా దళితులమేనా, ఎవరిదన్నా ముట్టుకుంటే ఊకోరనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ డెవలప్ చేయలేదు. ఆయన ఎక్కడైతే ఆయన భూములను కబ్జాలు పెట్టించిండో, ఆయన అనుచరులతోటి కబ్జా చేయించిండో ఆ ఏరియాను డెవలప్మెంట్ చేసిండు. ఆ తర్వాత దీన్ని 10 సంవత్సరాల కానుండి 47వ డివిజన్ను చెత్త కుప్పగా మార్చింది. కనీసం శానిటేషన్ లేదు, సైడ్ మోరీలు లేవు. ఈరోజు మనం చూద్దాం, మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. అంతకుముందుకు వాళ్ళే కదా పరిపాలన చేసింది. ఇవాళ చూద్దాం సీసీ రోడ్లు, ఎక్కడ సీసీ రోడ్లు అయినా మొత్తం ధ్వంసం అయిపోయింది. కానీ నాయని రాజేందర్ రెడ్డి గారు మా 47వ డివిజన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి 2,20,00,000 రూపాయలు మా 47వ డివిజన్కు శాంక్షన్ చేసి పనిచేపించిండు. మా ఎమ్మెల్యే గారికి, మా రాజేందర్ రెడ్డి గారికి, మా స్లమ్ ఏరియాలో ఉండబడిన దళితుల పట్ల కానీ పేద ప్రజల పట్ల కానీ తనకు అపారమైన ప్రేమతోటి తను ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఈ డెవలప్మెంట్ను కావలసుకొని డెవలప్మెంట్ కావద్దు, తనకు వేరే ఏదో చెడ్డ పేరు వేపియాలని ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తొత్తులు ఇవాళ మా కాంగ్రెస్ పార్టీని కానీ మా కాంగ్రెస్ కార్యకర్తలను కానీ మమ్ములను కానీ ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారు. ఖబర్దార్, మీరు కనుక 20 సంవత్సరాల లోపుటు 20 సంవత్సరాల కానుండి బోడగుట్టను కానీ, ఇదే బాలాజీ నగర్ను కానీ, ఇదే బూడిదిగడ్డను కానీ మీరు చేసిన డెవలప్మెంట్ ఏది ఉండదో చూపించండి. స్థానిక కార్పొరేటర్ పని ఏంటిదయ్యా? స్థానిక కార్పొరేటర్ పని ఏంటిది?
47వ డివిజన్లో ప్రథమ పౌరుడు, 47వ డివిజన్లో కార్పొరేటర్ అంటే ప్రథమ పౌరుడు. తన పని ఏంటిది? మోరీలు బాగున్నాయా? సిసి రోడ్లు బాగున్నాయా? స్ట్రీట్ లైట్లు వస్తున్నాయా లేదా?